ఇంద్ర స్వరానైతే వాళ్ళ గెస్ట్ రూమ్‌లో ఉండమని చెప్పని చెప్తాడు. అప్పుడు ఈ స్వర సరేనని చెప్పని కైలాని, బాబీని తీసుకొని కాశీ ఆటోలో అయితే ఇంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. ఇంద్ర వాళ్ళని లోపలికి తీసుకువచ్చి, మీకు అన్నీ అరేంజ్ చేశాను. మీకు ఏది కావాలన్నా మొహమాటం లేకుండా అడగొచ్చు స్వర అని చెప్పని బాబీ నువ్వు కూడా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇంతలో సన్నీతోటి నువ్వు హ్యాపీగా ఉన్నావా సన్నీ అని చెప్పనైతే ఇంద్ర అంటాడు. చాలా హ్యాపీ డాడీ అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అప్పుడు స్వర ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏమండి మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎవరికి దగ్గర చేయి చాచను. నా కాళ్ళ మీదే నేను నిలబడాలని కోరుకునేదాన్ని అని చెప్పనంటే, ఏమిటో చెప్పు స్వర అని చెప్పనైతే ఇంద్ర అడుగుతాడు. ఏమండి నేను ఉంటున్న ఇంటికి రెంట్ కట్టాలనుకుంటున్నానని చెప్పనైతే అంటూ ఉంటుంది స్వర. దానికి సన్నీ స్వర నువ్వు రెంట్ కడతావా వద్దు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నువ్వు ఆగు సన్నీ అని చెప్పని ఇంద్ర అని సరేనండి మీరు రెంట్ కట్టాలనుకుంటున్నారు కదా సరే అట్లాగే కట్టండి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఈ విషయాలన్నిటిని వెనక నుంచి కృష్ణ అయితే వీళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంకేమన్నా ఉన్నాయా నీ మనసులో ఉంటే బయట చెప్పు అని చెప్పనైతే ఇంద్ర స్వరాతో అంటూ ఉంటాడు. ఇంకేం లేవండి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అవును స్వర గారు ఈ పాపని మీరు పెంచుకుంటున్నారా అని చెప్పనైతే ఇంద్ర స్వరాతో అంటూ ఉంటాడు. అప్పుడు ఈ పాప మా పాపే మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది? మీ ఇంట్లో ఏమన్నా ఎక్కువ మంది ఉండకూడదా? నేను రెంట్ కడుతున్నాను కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది స్వర. దానికి ఇంద్ర అదేం లేదండి క్యాజువల్గా అడిగాను తెలుసుకుందామని చెప్పనైతే అంటూ ఉంటాడు. లేదండి ఈ పాప మా పాపే మాతోటే ఉంటుంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు. సరేనని చెప్పనైతే ఇంద్ర అక్కడి నుంచి అయితే సన్నీని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.